దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వెలుగులోకి రాని ఎన్నో కీలక ఘట్టాలు, ప్రముఖుల జీవిత విశేషాలను తన రచనలతో ఈ తరానికి పరిచయం చేస్తున్నారు గుంటూరుకు చెందిన సయ్యద్ నసీర్ అహ్మద్. 70 ఏళ్ల ఈ సీనియర్ రచయిత 50 ఏళ్లుగా అనేక రచనలు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ముస్లింల పాత్రపై 26 పుస్తకాలు రాసిన ఆయన మనం ఎరుగని మరుగున పడిన మహానుభావుల త్యాగ నిరతిని అక్షరబద్ధం చేస్తున్నారు. దేశాన్ని బ్రిటిష్ వారి చెర నుంచి బయటపడేసేందుకు ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. మన చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావించిన వారే కాకుండా మరెందరో స్వరాజ్యం కోసం స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. చరిత్ర గుర్తించని అలాంటి ముస్లిం యోధుల్ని తన పుస్తకాల ద్వారా వెలుగులోకి తెస్తున్నారు గుంటూరు రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్. 25 ఏళ్ల కిందట భారత స్వాతంత్ర్య ఉద్యమం, ముస్లిం మహిళలు అనే పుస్తకం ద్వారా తన చరిత్ర అక్షర సేద్యం ప్రారంభించిన నసీర్ భారత స్వాతంత్ర్య ఉద్యమం, ముస్లింలు, గాంధీజీ ప్రాణ రక్షకుడు బతక్ మియా అన్సారీ, పండిత రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం, హిందూ ముస్లిం ఐక్యత, అండమాన్ జైలు, ముస్లిం సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ లాంటి పుస్తకాలతో పాఠకుల్ని, చరిత్ర ప్రియుల్ని ఆకట్టుకున్నారు. నసీర్ అహ్మద్ స్వస్థలం నెల్లూరు జిల్లా పురిని. ఎంకాం, సాహిత్య రత్నతో పాటు న్యాయ, జర్నలిజం కోర్సును అభ్యసించిన ఆయన పలు సంస్థల్లో పాత్రికేయుడిగా పనిచేశారు. 20 ఏళ్ల వయసులో మరో ప్రపంచం లిఖిత మాసపత్రికలో తన తొలి కవితా రచన ప్రచురితమైంది. తర్వాత ఆయన రాసిన కవితలు, కథానికలు, గేయాలు, సమీక్ష వ్యాసాలు, కార్టూన్లు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సొంతంగా 2 మాసపత్రికలను కూడా నసీర్ నడిపారు. ఇదంతా నేను 25 సంవత్సరాల కాలంలో రాసింది. నా మొట్టమొదటి పుస్తకం 1999లో వచ్చింది. భారత స్వాతంత్రోద్యమం, ముస్లిం మహిళలు అనే పేరుతో మొదటి పుస్తకం వచ్చింది అన్నమాట. భారత స్వాతంత్ర్యంలో ముస్లింల పాత్రను వివరిస్తూ 25 గ్రంథాలు రాసాను. లేటెస్ట్ గా 26వ గ్రంథం వచ్చింది. ఈ 26 గ్రంథాలు కూడా దాదాపు హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, తమిళ్, మలయాళం, మరాఠీ, కన్నడం ఈ భాషల్లో కూడా కొన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ అయ్యి, మేము పుస్తకాల పబ్లికేషన్ అనేది కమర్షియల్ అవుట్లుక్ కాదు, ఒక మిషనరీ అవుట్లుక్. ఈ పుస్తకాలని మేము ఎంపిక చేసిన లైబ్రరీస్ కు, ఎంపిక చేసిన వ్యక్తులకు, చరిత్ర ఉపాధ్యాయులు, చరిత్ర అధ్యాపకులు, జర్నలిస్టులు, తర్వాత ఇటువంటి వాళ్ళందరికీ, ఆసక్తి కలిగిన పాఠకులకు, వీళ్ళందరికీ ఈ పుస్తకాలు ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం అప్పటి నుంచి. నసీర్ కేవలం పుస్తకాలను రాయడమే కాకుండా వాటిని దాతల సాయంతో ప్రచురించి దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు, సాహితీ సంస్థలు, ప్రచార సంస్థలు విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. పీడీఎఫ్ ఫైల్స్ ను సామాజిక మాధ్యమాల్లో పాఠకులకు చేరువ చేస్తున్నారు. చరితార్థులు పేరిట 155 మంది మహానుభావుల చిత్రాలతో ఆల్బం రూపొందించి దేశవ్యాప్తంగా 57 ప్రదర్శనల్లో ఉంచారు. ఆ మహనీయుల వర్ణ చిత్రాలు, సంక్షిప్త వివరాలతో నేమ్ స్టిక్కర్లు తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. విదేశాల్లోని భారతీయ చిన్నారులకు పంపిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు, వారి విశిష్టతను క్లుప్తంగా విజిటింగ్ కార్డుల సైజులో 50,000 కార్డులపై ముద్రించి పంచారు. ఈ చరిత్రకు సంబంధించిన అంశాలు ఒక చోట మీకు దొరకవండి. అనేక గ్రంథాలలో అనేక వ్యక్తుల్ని గలవాల్సి ఉంటుంది, అనేక లైబ్రరీలను చూడాల్సి ఉంటుంది. ఈ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు, స్వాతంత్ర సమరయోధుల యొక్క స్నేహితులు, స్వాతంత్ర సమరయోధుల సంఘాలు, ఇటువంటి అన్ని అవి అనేకం ఉంటాయి. ఆ సోర్సెస్ ఎత్తుకుంటూ దేశవ్యాప్తంగా తిరుగుతుంటాను కాబట్టి దానివల్ల ఈ సమాచారాన్ని సేకరించుకుంటూ గత 30-40 సంవత్సరాల నుంచి సేకరించుకున్న సమాచారాన్ని దాన్ని నేను ఇప్పుడు ఒక్కొక్కటి రాసుకుంటూ పోతున్నాను. నజీర్ అహ్మద్ కృషికి గుర్తింపుగా 2004లో బీఆర్ నార్లా విశిష్ట జర్నలిస్ట్ అవార్డు వరించింది. ఈ ఏడాది రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. కళాభారతి, జ్ఞానజ్యోతి, జాతీయ సమైక్యత, కళారత్న తదితర 29 పురస్కారాలను నసీర్ అందుకున్నారు.